వెల్కమ్ టు రైజ్ యువర్ బాయ్స్ అరవింద్. నేను మీ గొనల అరవింద్ కుమార్. ఫిబ్రవరిలో అయితే పోచమ్మ బోనాలు స్టార్ట్ అయిపోయాయి. ఫిబ్రవరిలో మొదటి బోనం అమ్మవారికి ముద్దురాజ్ కుటుంబానికి చెందినటువంటి వారు అయితే అమ్మవారికి మొదటి బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిస్తారు. ఇక్కడి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం, ముద్దురాజు కుటుంబ సభ్యులు ఫస్ట్ బోనం ఎత్తుకొచ్చి అమ్మవారికి నైవేద్యం ఎక్కించిన తర్వాతనే ఊర్లో ఉన్నటువంటి బోనాలు మొత్తం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు పెబ్బేరు మున్సిపాలిటీ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ దేవతలకు సంబంధించిన పండుగ అయినటువంటి పోచమ్మ పండుగ. ఈరోజు ఈ యొక్క పండుగ ముఖ్యంగా ఆడపడుచుల పండుగ. వాళ్ళు బోనం ఎత్తి ఆ బోనం ఎత్తడానికి ముందు వంట రూపంలో బియ్యము, తర్వాత నెయ్యి, అలాగే దానిలో వేయాల్సిన కొన్ని పదార్థాలు వేసి బోనానికి కావాల్సిన యొక్క ఏదైతే నైవేద్యం ఉంటుందో నైవేద్యాన్ని తయారు చేసుకుని ఆ బోనాన్ని అందంగా అలంకరించుకొని ఆ బోనాన్ని ఇంటి ఆడపడుచునేటువంటి ఆడపడుచు ఆ యొక్క బోనాన్ని వెతుకుని ఈ యొక్క పోచమ్మ గుడి దగ్గరికి వాళ్ళు అత్యంత వైభవంగా ఎంతో ఆరాధ్యయోగ్యమైన భక్తి ప్రవృత్తులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ యొక్క నిర్వహణలో భాగంగానే ఇక్కడ పోచమ్మ పండుగ అత్యంత వైభవంగా పెబ్బేరు పట్టణంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. అందులో భాగంగానే ఇక్కడ కోడి కూడా జట్కా పద్ధతిలో హిందూ జాగృతం ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా జట్కా పద్ధతిలో నిర్వహించడం హిందూ సాంప్రదాయం. యాక్చువల్ గా ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే మన యొక్క హిందూ సమాజం అనేది ఐకమత్యంగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ బోనాల పండుగ ముఖ్యమైన విశిష్టత ఏమిటంటే గ్రామాన ఈ యొక్క పోచమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ యొక్క పోచమ్మ పండుగ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామాల్లో ప్రబలుతున్నటువంటి అంటువ్యాధులు కానీ అలాగే ఏదైనా వైరస్ లాంటిది కూడా ఈ పోచమ్మ పండుగలో రోజు అమ్మవారికి బోనం రూపంలోనో తర్వాత కోడి రూపంలోనో సమర్పిస్తే అమ్మవారు శాంతించడం ద్వారా ఈ యొక్క వైరస్ అనేది తగ్గిపోయి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యంగా హిందూ జాగృతం సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పెబ్బేరులో అయితే హిందూ జాగృతం ఆధ్వర్యంలో జట్కా పద్ధతిని అయితే హిందువులు ఇక్కడ పాటిస్తున్నారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారము జట్కా పద్ధతి. దాన్ని ఇక్కడ పెబ్బేరులో ఉన్నటువంటి హిందువులు ప్రతి ఒక్కరు కూడా జట్కా పద్ధతిని పాటిస్తున్నారు. ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. హలాల్ హిందువులకు నిషేధం, అమ్మవారి సమక్షంలో హలాల్ చేస్తే మీరు మొక్కిన మొక్కులు అమ్మవారికి చెల్లవని ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఊరిలో మీరు ఏదైతే అమ్మవార్లకు నైవేద్యంగా ఎక్కిస్తున్నారో వాటిని జట్కా పద్ధతిలోనే సమర్పించాలని హిందూ జాతర నుంచి కోరుకుంటున్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ ప్రజలకు పెబ్బేరు ఇలవేల్పైనటువంటి పోచమ్మ దేవత
పండుగ సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈ యొక్క వేడుకలు గతంలో వివిధ రకాలుగా జరుగుతున్నవి. ఒక 2 సంవత్సరాలుగా హిందూ వాహిని ఆధ్వర్యంలో వారు ముందరికొచ్చి సమిష్టిగా ఈ యొక్క పోచమ్మ దేవత బోనాల ఉత్సవాలను ఒక వినూత్న పద్ధతిలో నిర్వహించాలి. ప్రతిదానికి మనకు హిందూ సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా దాని ప్రకారము ప్రతి పండుగ నిర్వహించుకోవాలని చెప్పని ప్రతి పండుగలో కూడా ప్రతి పండుగ విశిష్టత తెలుపుతూ అదే అందులో భాగంగానే హిందూ జాగృతం శాఖ వాళ్ళు ఈ యొక్క పోచమ్మ బోనాల ఉత్సవాల్లో జట్కా పద్ధతి అనేది పాటించాలని చెప్పని ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులందరికీ అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా విజయవంతంగా చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. ఏటో మాట్లాడుకో.
ప్లీజ్ మా ఎల్జీలో బాబు గారు అన్ని మై విలేజ్ పెబ్బేర్ పోస్ట్ మామ్ ఫెస్టివల్ తీసుకున్నాక నేను మంచిగా తీస్తాను కుర్మా రాజు